వైజాగ్ మొత్తం మోడీ మేనియా నడుస్తోంది. ప్రధాని విశాఖ పర్యటనకు అంతా సిద్ధమైపోయింది. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి ఓపెన్ టాప్ వెహికల్లో కిలోమీటర్ పైన రోడ్ షోలో పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించి రూట్ మ్యాప్ ను విశాఖ పోలీసులు సిద్ధం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన కోసం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తవుతున్నాయి. ముఖ్యంగా ప్రధానమైన ముగ్గురు నేతలు కలిసి, అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి రోడ్ షో నిర్వహించనున్న నేపథ్యంలో ఇప్పటికే ఒక ట్రయల్ రన్ కూడా వేశారు. ప్రస్తుతం నేను ఇక్కడ విశాఖపట్నం సిరిపురం జంక్షన్ దగ్గర ఉన్నాను. ఇక్కడ నుంచి కిలోమీటర్ మేరకు రోడ్ షో చేసేందుకు ఏర్పాట్లు అయితే మాత్రం చేస్తున్నారు. ఇదే జంక్షన్ నుంచి రోడ్ షో 8వ తేదీ సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుంది. కిలోమీటర్ మేరకి ఈ రోడ్ షో వెళ్ళిన తర్వాత ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్కి చేరుకుంటుంది. అక్కడి నుంచి ప్రధాన వేదిక దగ్గరికి, సభా ప్రాంగణంకి ముగ్గురు నేతలు కూడా చేరుకుంటారు. ఈ రోడ్ షోని నిర్వహించేందుకు చాలా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను అయితే చేస్తున్నారు. ఎందుకనంటే మొత్తం సిటీ ఆఫ్ సెంటర్గా ఈ ప్లేస్ని చెప్తా ఉంటారు. ఇక్కడ నుంచి రోడ్డుకి ఇరువైపులా కూడా ఎవరైతే జనాలు ఉంటారో, ప్రేక్షకులు ఉంటారో వాళ్ళంతా కూడా నేతల్ని వీక్షిస్తూ వాళ్ళు రోడ్ షోలో పాల్గొనేలాగా రూట్ మ్యాప్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే వెహికల్స్ అన్నింటినీ కూడా మొత్తం ఈ రోడ్స్లోకి రాకుండా ఇప్పటికే ఒక ట్రాఫిక్ రూట్ మ్యాప్ అనేది పోలీసులు సిద్ధం చేశారు. మరోవైపు చూస్తే కనుక ఇదే ప్రాంగణం నుంచి మొత్తంగా ముగ్గురు నేతలు కూడా ఓపెన్ టాప్ వెహికల్ మీద రోడ్ షోని స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళు రోడ్ షో మార్గం ద్వారా వెళ్తారు. వెళ్ళిన తర్వాత సభా ప్రాంగణం చేరుకొని అక్కడ దాదాపుగా గంట సేపుకు పైగా ప్రధాని ప్రసంగిస్తారు. దీనికి సంబంధించి మొత్తం రూట్ మ్యాప్ అంతా కూడా సిద్ధం చేశారు. అలాగే డ్రోన్ కెమెరాస్తో మొత్తం ఈ ప్లేస్ అంతటినీ కూడా ఇప్పటికే అటు పిఎంఓ అధికారులు కానీ, ఇటు సీఎంఓ అధికారులు కానీ తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మరి రేపటి నుంచి కూడా, రేపు మధ్యాహ్నం నుంచి కూడా సాధారణ వెహికల్స్ అన్నింటినీ కూడా ఈ రోడ్స్లో రాకుండా ఆపేసి ప్రత్యామ్నాయ మార్గాలకి పంపిస్తారు. పూర్తిగా సెక్యూరిటీ మెజర్స్లో మొత్తం ఈ ఎత్తైన భవనాల వైపు కూడా మొత్తం ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్ సెక్యూరిటీ ఫోర్స్ని కూడా పెట్టడం జరిగింది. అయితే రోడ్ అంతా కూడా కొంత కంజెస్టెడ్గా ఉన్న నేపథ్యంలో ఏ వెహికల్స్ని కూడా వెళ్లకుండా కేవలం ప్రోటోకాల్ వెహికల్స్ని మాత్రమే పంపించే విధంగా ఆ రూట్ మ్యాప్ అనేది కూడా సిద్ధం చేశారు. అలాగే ప్రధాని సభా ప్రాంగణానికి చేరుకున్న తర్వాత దాదాపుగా 5 ప్రధానమైన అభివృద్ధి పనులకి అక్కడ వర్చువల్ విధానంలో శంకుస్థాపనలు చేస్తారు. ఆ తదుపరి అక్కడ చూసిన తర్వాత ఆ ప్రధానమంత్రి ప్రసంగం అనేది ప్రారంభమవుతుంది. ఇప్పటికే హోర్డింగ్స్ అన్ని కూడా నగరంలో పెడుతూ వస్తూ ఉన్నారు. ప్రధానికి వెల్కమ్ చెప్తూ ప్రధానమంత్రి ఫొటోస్తో హోర్డింగ్స్ అన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక విశాఖపట్నంలో ఎక్కడ చూసినా కూడా మోడీ మానియా కనిపిస్తుంది. ఎందుకనంటే సంక్రాంతి పండుగను సైతం పక్కన పెట్టేసి ఎక్కడ చూసినా కూడా ప్రధానమంత్రి పర్యటన కోసమే మొత్తం ఏర్పాట్లు కానీ, ప్రజలు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ సిద్ధం చేస్తూ ఉన్నారు. భారీ ఎత్తున జన సమీకరణ కూడా చేయనున్న నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు ఈ సభా ప్రాంగణానికి చేరుకునేందుకు కూడా ప్రత్యేకమైన రూట్ మ్యాప్స్ని ఇచ్చారు. మొత్తం డ్రోన్ కెమెరా వ్యవస్థతో కమాండ్ కంట్రోల్ సిస్టమ్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడికి వాళ్ళు డ్రోన్ కెమెరాస్తో పర్యవేక్షణ అనేది చేస్తారు. అయితే పిఎంఓ అధికారులు కూడా ఇప్పటికే ఒక ట్రయల్ రన్ని కూడా ఈరోజు సాయంత్రం ఇక్కడ సెక్యూరిటీ మెజర్స్లో వేయనున్నారు. ప్రధాని రోడ్ షో దగ్గర నుంచి సభా ప్రాంగణం వరకు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ట్రాఫిక్ మళ్లింపులు ఎలా ఉండాలి, అలాగే సెక్యూరిటీ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న అంశాల మీద పిఎంఓ నుంచి వచ్చిన సెక్యూరిటీ వింగ్ అంతా కూడా ఈరోజు సాయంత్రం ట్రయల్ రన్ కూడా వేసే అవకాశం అయితే ఉంది. మొత్తానికి చూసుకుంటే కనుక విశాఖపట్నంలో ప్రధానమంత్రి పర్యటనని విజయవంతంగా నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని మొత్తం ఈ రోడ్ షో నుంచి అటు సభా ప్రాంగణం వరకు కూడా అత్యంత జాగ్రత్తలు అయితే మాత్రం తీసుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా పూర్తి స్థాయిలో సిటీ మొత్తాన్ని పిఎంఓ అధికారులు వాళ్ళ ఆధీనంలోకి తీసుకునే అవకాశం అయితే మాత్రం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.